ఒకప్పుడు మన భూప్రపంచం ఎంతో సస్యశ్యామలంగా ఉండేది. ఆ తరువాత ఏలియన్స్ ఒక పథకంతో భూమి మీద కాలు మోపాయి. భూమి అంతమే వాళ్ళ లక్ష్యం. ఎన్నో యుగాలుగా భూమిని కాపాడుతున్న గోసే మేల్కొన్నాడు. పొంచి ఉన్న ప్రమాదాన్ని ఎదుర్కొనేందుకు సరికొత్త టీంని సిద్ధం చేశాడు. వాళ్లే పవర్ రేంజర్స్ మెగా ఫోర్స్. హే అర్జుడు, వావ్ చాలా బాగుంది కదా. వావ్, వాళ్ళు ఎందుకు నవ్వుతున్నారు? రండి చూడండి. ఏయ్ పదండి, మనం కూడా వెళ్ళి చూద్దాం. పద. ఇప్పుడు అది చూడడం అంత అవసరమా? అది అంత ఇంట్రెస్టింగ్ గా ఉండదు. పొట్ట పగలేలా అందరూ నవ్వుతారు. నవ్వమన్నాను కదా. లంచ్ వచ్చిన డాగ్ ఇంకో డాగ్ తో ఇలా అంది, అదేంటి నా లంచ్ బాక్స్ ఏమైంది? భలే కామెడీగా ఉంది కదా. కరెక్టే. నువ్వు నవ్వట్లేదే. ఇలాంటి వాటికి నేను నవ్వను. చాలా బాగుంది కదా. నిజం చెప్పాలంటే నాకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ తక్కువే. మరే రూపు రేట్ కొన్నట్టుంది. నవ్వని వాళ్ళని కూడా నవ్వించడమే వాళ్ళలో ఉన్న ప్రత్యేకత. అర్థమైందా? అటు చూసావుగా, అలాంటి వాటికి నువ్వు నవ్వాలి. అర్థమైందా? నిజమే. టీం వర్క్ ఇలాంటి పిచ్చి వేషాలకి తేడా ఏంటో నాకు బాగా తెలుసు. ప్రతి దాంట్లోనూ లాజిక్ పెట్టకుండా చూడు. 6వ నెంబర్ 7వ నెంబర్ దాడి వెళ్ళడానికి ఎందుకు భయపడింది? ఎందుకు? ఎందుకంటే 7వ నెంబర్ 8వ నెంబర్ అసలు మీరు ఇలాంటి వాటికి ఎందుకు కంటే కాదు. నవ్వుతున్నారు? ఇది అసలు ఆశంగా లేదు. నవ్వచ్చు, పర్వాలేదు. నువ్వు ఎప్పుడు కింతే నవ్వకుండా ఉంటావు. ఎవరైనా నవ్వారంటే మాయమైపోతారు. ఇంతసేపు నవ్వి నవ్వి ఆనందాన్ని పంచుకున్నారు. ఇక ఎవరైనా నవ్వితే మిగలరు. ఎవరు నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావు? నా పేరు నోజో. ఎవరైనా జోక్ చేస్తే సౌండ్ రాకుండా నవ్వాలి. సౌండ్ వచ్చేలా నవ్వితే నేను వాళ్ళని పట్టుకొని నా కుండలో బంధిస్తాను. మమ్మల్ని బయటికి వదలు, లేదంటే నువ్వు అయిపోతావు. లోపల చూడండి. మీ స్నేహితులంతా నా బందీలయ్యారు. ఇలా అందరినీ నా కుండలో బంధించి నీళ్ళల్లో కరిగించి తాగేస్తాను. అందరినీ అందులోనే బంధించేసింది. నో జోక్ అవుట్. రండి. మనుషుల్ని కుండల్లో బంధించడమా? ఇది చాలా తెలివైన పథకం రాక్. నవ్వు మనుషులకు బలహీనత, మన గెలుపుకు బలం. పసిపాపలు రోజుకు 300 సార్లు నవ్వుతారు తెలుసా? కానీ నవ్వు 4 విధాల చేటు. వాళ్ళ నవ్వే వాళ్ళకి ఇప్పుడు చెడు తీసుకురాబోతోంది. అద్భుతం, మహా అద్భుతం. ఒక్కసారి నువ్వు కూడా నవ్వు రాక్. ఇంతవరకు నువ్వు నవ్వటం నేను చూడలేదు. సరదాగా ఉండటాలు నవ్వటాలు ఏ పని పాట లేని వాళ్ళు చేసే పని. నిజమే, పనికిరాని మానవులే నవ్వుతూ కూర్చుంటారు. ఆ నవ్వులు ఎంతో కాలం మిగలవు. ఎవరైనా నవ్వితే బంధించేస్తాను. మన వెంటనే జియాని కాపాడాలి. మీ చేతుల్లో ఆయుధాలు ఉండగా అతన్ని వెంబడించాల్సిన అవసరమే లేదు. మిగతా వాళ్ళందరూ ఎక్కడున్నారు? చెప్పేస్తారు. అంటే ఒక పవర్ రేంజర్ ని నేను బంధించేస్తానన్నమాట. గట్టిగా నవ్వకపోతే చియం తప్పించుకొని ఉండేది. నవ్వి నా ఉచ్చులో పడింది. ఏదేమైనా సరే మనం వాళ్ళని కాపాడాలి. మనకి ఎక్కువ సమయం లేదు. మర్యాదగా దాన్ని ఇచ్చే. ఇదిగో కుండ జాగ్రత్త, ఇందులో నీ ఫ్రెండ్ ఉంది. మీ అందరికి చల్లటి గాలి కావాలని అర్థమైంది. ఆ గాలిని నేను ఎందుకు తలుస్తా? చూద్దాం. గాలితో మీరు దాడి చేస్తే సుడిగాలితో నేను దాడి చేస్తాను. కాచుకోండి. నేను అంతం చేస్తాను.
టాటా బై బై, నేను వెళ్ళే టైం అయింది. తప్పించుకున్నాడు. ఇప్పుడు మనం జియాని ఎలా కాపాడాలి? హాయ్. చూస్తుండగానే కాలం కలిగిపోతుంది. పని ఎంత వరకు వచ్చింది? అయిపోవచ్చింది. నవ్విన మనుషులందరినీ బంధించాను. వాళ్ళ పవర్ రేంజర్ కూడా ఉంది. అద్భుతం. మనుషులు అలాగే నవ్వుతూ ఉంటే మన ప్లాన్ తొందరగా సక్సెస్ అవుతుంది. సాధ్యమైనంత త్వరగా మనుషుల్ని నవ్వించి బంధిస్తాను. కానీ ఈసారి బంధించడానికి ఎవ్వరూ మిగల్లేదు. పోరాటానికి పవర్ రేంజర్స్ కూడా మిగల్లేదు. ఏంటి, పోరాటానికి రేంజర్స్ మిగల్లేదా? మనుషులు కూడా మిగల్లేదా? మంచి శుభవార్త చెప్పావు. ఆ భయంకరమైన నవ్వు ఆపు. ఆపకపోతే నిన్ను నా కుండలో బంధిస్తాను. ఓ నో, నన్ను క్షమించు. వెరీ గుడ్. దుష్ట కుండల్ని తయారు చేయి. మనుషులు సంతోషంగా ఎక్కడుంటారో అక్కడికి వెళ్లి వాళ్ళని కుండల్లో బంధించేసేయ్. దిగులు పడకు. సాధ్యమైనంత తొందరలో మనుషులే లేకుండా చేస్తాను. ఆ మాన్స్టర్ మనుషుల్ని మంచినీళ్ళు తాగినట్టు తాగడానికి ముందు మనం కనిపెట్టాలి. రాయ్, ఇంకా ఏం ఆలోచిస్తున్నారు? వెళ్ళి జియాని కాపాడుతాం, పదండి. ఆ మాన్స్టర్ మనల్ని నవ్వించొచ్చు. అదే గనక జరిగితే మనం కూడా కుండల్లోకి వెళ్ళిపోతాం. అందుకని భయపడి ఇక్కడే ఉంటావా? ఒకవేళ మనల్ని ఆ మాన్స్టర్ నవ్విస్తే మనం నవ్వకుండా ఎలా ఉండగలుగుతాం? నవ్వకుండా ఉండడానికి ప్రయత్నించండి. మీ నవ్వులు మీకే శాపం కాకూడదు. చెప్పు టెన్సు. సిటీ పార్క్ లో మాస్టర్ అటాక్ జరుగుతుంది. సరే, మేము అక్కడికి వెళ్తాం. నా దగ్గర ఒక ఐడియా ఉంది. అద్భుతం. గుంపుగా నవ్వుతున్న మనుషులు. వీళ్ళందరినీ నా కుండలో బంధించేస్తాను. ఇప్పుడు నవ్వుతా. నీ ముక్కులాగి తింటా. నవ్వండి. నవ్వుతూ అందరూ మాయమైపోండి. ఇది చాలా బాగుంది. నేను స్టార్ అయిపోతాను. మనుషులు బొమ్మలయ్యారు. అక్కడున్నాడు. పవర్ రేంజర్ మీకోసమే ఎదురు చూస్తున్నా. ఓకే గాయ్స్, మన బలహీనతని కాపాడుకోవడానికి నోవాని రోబోనైట్ ని పంపిద్దాం. ఏ మాత్రం నవ్వని వీళ్ళు తనని అంతం చేస్తారు. నీ ప్లాన్ బాగుంది. మీరు ఎలాగైనా జియాని కాపాడాలి. జియాతో పాటు మిగతా వాళ్ళందరినీ కాపాడాలి. గుడ్ లక్. మీరు దిగులు పడకండి, దాని సంగతి మేము చూసుకుంటాం. మన ఇద్దరం కలిసి దాన్ని అంతు చూద్దాం. రోబోనైట్, హే, ఒక్క నిమిషం ఆగు. ఏంటి మళ్ళీ చౌక? నోతోనే చౌక. మనిద్దరం కలిసి శత్రువుని ఓడిద్దామని అన్నావు కదా, ఇప్పుడు ఏం జరిగింది? ఏం జరిగింది అంటే నువ్వు గన్ను మీద నుంచి జంప్ చేసావు. జంప్ చేస్తున్నప్పుడు నాకు ఏ గన్నులు కనిపించలేదే. కనిపించేలా చేయమంటారా? నన్ను అనుసరించు. అవకాశం ఇచ్చిన ఉపయోగించుకోవడం నీకు తెలీదు. నన్ను చూడండి. ఇక మీరు అయిపోయారు. ఇద్దరిని కలిసేగా దాడి చేయమన్నాం. నవ్వండి, నేను మిమ్మల్ని నవ్విస్తాను. చూడండి. నేను తట్టుకోలేనంతగా చెక్కలు గిరపెడుతున్నాను. నా వల్ల కావడం లేదు. నన్ను నవ్వినందుకు పోయేలా ఉన్నాను. నా టిక్లీ పై ఇద్దరిని బంధించారు. మర్యాదగా ఆగు. సారీ పవర్ రేంజర్, ఇప్పుడు నేను అర్జెంటుగా వెళ్లాల్సిన టైం అయింది. అర్థమైంది కదా? పొరపాటున నేను నవ్వితే నేను కూడా మాయమైపోతాను. నేను వెళ్ళొస్తాను. టాటా బై బై. చీలియో సభకు నమస్కారం. దమ్ముంటే వెనక్కిరా. నువ్వా? ఇక మిగిలింది మన ముగ్గురమే. రోబోనైట్ ఆగు. ఎక్కడికి వెళుతున్నావు? నాకు చక్కెర గింతలు ఉండవు, నాకు నవ్వు రాదు. కాబట్టి నేను ఈ మాన్స్టర్ తో ఒంటరిగానే పోరాడాలి. నేను అప్పుడే చెప్పాను కదా, నువ్వేం నవ్వలేదు. నిజంగానే ఇది చాలా గొప్ప జోకు. ఏంటి ఆ భయంకర శబ్దం? నవ్వులా? చక్కెర గింతలు పెట్టకుండానే నవ్వుతారా?
నా ముందు నవ్వితే పరిస్థితులు దారి తప్పుతాయి. చాలా బాగుంది. త్వరగానే నవ్వులు అంతమైపోతాయి. టైం గడిచిపోతోంది. ఆలస్యం కాకముందే మనం ఆ మాన్స్టర్ ని కనిపెట్టాలి. వాడు చాలా వేగంగా ఉన్నాడు. మనం కనిపెట్టేలోపై మాయమైపోతున్నాడు. అయితే మనం మెరుపు దాడి చేయాలి. ఆ మాన్స్టర్ నవ్వేవారిని వెతుకుతూ ఇక్కడెక్కడో ఉండుండాలి. నవ్వుతూ. అర్థమైంది. నువ్వా నాకు జోక్ చెప్పి నన్ను నవ్వించు. మనం నవ్వితే ఆ మాన్స్టర్ మనల్ని వెతుకుంటూ వస్తుంది. ఏంటి, నేను నీకు జోక్ చెప్పాలి? అవును, త్వరగా నన్ను నమ్ము. కమాన్. ఎందుకు మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఎక్కువ సౌండ్ లో నవ్వుని వినిపించడానికి. అది అయ్యో, కమాన్. నాకు జోక్ లేవి రావు. నన్నేం చేయమంటా? బాగా ఆలోచించు. ఓకే, సరైతే నేను నవ్విస్తాను. ఓకే, బ్యాట్ ని గాల్లోకి ఎందుకు ఊపుతారు? బంతిని కొట్టడానికి. నీ ప్లాన్ బానే ఉంది, కానీ నాకు నవ్వు రావట్లేదు. లాయర్లు ఏం వేసుకుంటారు తెలీదా? లా సూట్లు. ట్రాయ్, ఇదేం బాలేదు. సరైతే సైన్స్ క్వశ్చన్ అడగమంటావా? ఏకకణమైన బహుకణ జీవిగా మారేదేంటి? అది కూడా తెలీదా? హైడ్రా నువ్వా? నిజంగా నవ్వు వస్తుందా? బాగుంది. ఈ జోక్ చెత్తగా ఉంటా, నవ్వు వస్తుంది. ఎంత హాయిగా ఉందో. నిజంగా ఇంత బాగుంటుందని నాకు ఎప్పుడో తెలుసు. ఎవరు? ఆపండి. ఆ నవ్వు దగ్గరగా వినిపిస్తోంది. నీకు విషయం తెలుసా? నచ్చే రెస్టారెంట్ ని కడుతున్నారట. ఫుడ్ బాగుంటుంది, కానీ ఇక్కడే ఉండవు. ఏమీ లేకుండా మంచి ఫుడ్ ఎలా ఉంటుంది? మనం సాధించాం. మాన్స్టర్ దగ్గరికి వస్తోంది. ఇక నవ్వకూడదు. ఇది మార్ఫిన్ టైం. పద వెళ్దాం. మెగా ఫోర్స్ బ్లూ. మెగా ఫోర్స్ రెడ్. అటువైపు నుంచి నవ్వు వినిపించింది. డేంజర్స్, ఇందాక నవ్వింది మీరే కదా? అవును, నువ్వు బాగా కనిపెట్టావు. నీకు కావాల్సింది ఒకటి మా దగ్గర ఉంది. ముందు కుంటలో ఉన్న మనుషుల్ని వదిలిపెట్టు. వదులుతాను. ఇంకొక జోక్ చెప్పు చూద్దాం. ట్విస్ట్ అన్నాడు. డిఫెన్స్ స్ట్రీమ్. నీ సుడిగాలి ఆటలు ఇక సాగవు. ఊరికే కొళ్ళిపోవద్దు. నా టెక్కిలి చాలా శక్తివంతమైనది, నీకు తెలుసు. ఇప్పుడు ఇక నా వంతు. నీ జోక్స్ నన్ను ఏమి ఇబ్బంది పెట్టలేవు. ఏం బాగోలేదే. అందుకే నేను నా జాగ్రత్తలో వచ్చాను. సిద్ధంగా ఉండండి. ఏంటి? ఇక్కడ నేను తట్టుకోలేను. అయ్యో, తట్టుకోలేను. నేను ఆపలేకపోతున్నాను. ఎప్పుడు ఫెయిల్ కావో. దొరికాడు. కానీ మీరిద్దరు ఎందుకు నవ్వలేదో అర్థం కావడం లేదు. సరే, ఇక మీ ఇద్దరిలో నేను ఎవరిని నవ్వించాను యుద్ధం చేస్తాను. సిద్ధంగా ఉండండి. నేను దొరికితే కదా నా నవ్వుకి పడని నిన్ను యుద్ధంలోనే ఓడిస్తాను. చాలా బాగుంది, కానీ మీ అంతం సమీపించింది. చాలా బాగుంది, కానీ మీ అంతం సమీపించింది. అతని ఈత నైపుణ్యం ఊహించిన దానికంటే శక్తివంతంగా ఉంది. బ్లూ రేంజర్ అతను నవ్వించడానికి ప్రయత్నించినా నవ్వకూడదు. సరే, నేను నవ్వను. ఒక నిమిషం ఉండు. పొరపాటున నేను నవ్వితే నేను కూడా మాయమైపోతా. ఎస్, నాకు అర్థమైంది. వీణ్ణి ఎలా ఆపాలో నాకు తెలుసు. ఎలాగో వివరించు.
మీరు ఎక్కడ దాక్కోలేరు. వాళ్ళు ఏం చేస్తున్నారు? అంటే నువ్వు అంటున్న ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుందంటావా? నాకు తెలిసినంత వరకు ఇదే బెస్ట్ ప్లాన్. ఇది సింపుల్ లాజిక్. వాణ్ణి మనం నమ్మించగలిగితే వాడి కుండలో వాణ్ణే మనం బంధించచ్చు. ఈ పని ఒంటరిగా నేను చేయలేను. దీనికి నాకు నీ సహాయం కావాలి. అయితే మనిద్దరం కలిసి ఈ మాన్స్టర్ అంటూ తేలుద్దాం. అమ్మయ్యా, మీ సీక్రెట్ మీటింగ్ ఎలా జరిగింది? రీషాక్, లైట్నింగ్ స్ట్రైక్, యాక్టివేట్. నన్ను కాల్ చేద్దామన్నా మీరు అనుకున్నది? రెడీ చేస్తున్నా. కాదు, అది కేవలం నీ దృష్టి మళ్లించడానికే. దూకడం కాదు, వచ్చి ఫైట్ చేయి. నీకు జోక్ చెప్తాను విను. గద్దలు సముద్రం మీద నుంచి ఎందుకు ఎగురుకుంటూ వెళ్తాయి? ఎందుక? అందం చూసుకోవడానికి వాటికి అందాలు లేవు కాబట్టి నీళ్ళలో నీళ్లు చూసుకుంటాయి. బాగుంది, జోక్ చాలా బాగుంది. నేను కుండలోకి వెళ్ళిపోతున్నాను. మన ప్లాన్ పనిచేస్తుంది. వాడి కుండలోకి వాడు ఇప్పుడు వెళ్ళబోతున్నాడు. ఇది నన్నే మింగేసేలా ఉంది. దీన్ని నేను పగల కొట్టేస్తాను. అందరూ విడుదలైపోయారు. వాళ్ళు సాధించారు. హే థాంక్స్ గైస్. అప్పుడే సంబరపడకండి. అందరూ బానే ఉన్నారుగా? ఫ్రెండ్స్, నేను వాడికి ఒక జోక్ చెప్పాను. నో జోక్, నేను జోక్ చెప్పి నవ్విస్తారా? Ultra Mode, more! Stone Power, Ultra Mega Force, Red! Wind Power, Ultra Mega Force, Pink! Rock Power, Ultra Mega Force, Black! Jungle Power, Ultra Mega Force, Yellow! Lake Power, Ultra Mega Force, Blue! భూమి రక్షిద్దాం, దుష్టుల్ని శిక్షిద్దాం, Ultra Mega Force! నా పేరు రోబో నాయక్, పర్యావరణ సంరక్షకుడిని, ఈ భూమికి పరిరక్షకుడిని. రండి గాయ్స్. వేదాల్ని మార్చుకొచ్చి అందరినీ నిలకట్టున్నారా? రండి. మీరు నేను చేసుకుంటాం. పర్వాలేదు, బాగానే పని చేస్తున్నారు. రోబో బ్లాక్. ఓకే గాయ్స్, అనుకున్నది సాధిద్దాం. Ultra Strike! Night Dynamite, fire! మనుషులు నవ్వితే అంతం చేయడం సులభమని ఆ నోజోగాడు ఎలాగనుకున్నాడు? క్షమించండి, మానవుల బలహీనతల్లో ఒకటైన నవ్వుని మనకు అనుకూలంగా ఉపయోగించుకొని మానవ జాతిని అంతం చేయాలనుకున్నాను. నా పథకం అయితే బాగుంది గాని ఆ నోజోగాడు మన ఆశల్ని అడియాస చేశాడు. ఇప్పుడు వాడు చేసిన తప్పు దిద్దుకోవాలి. మీ ఆజ్ఞ. జోంబ్యాక్. ఇప్పుడు ఒకే నిమిషంలో మళ్ళీ మిమ్మల్ని మింగేస్తాను. నువ్వు మరీ అంత రెచ్చిపోకు. Summon Megazord. Summon Megazord. Change God. Activate. Lion Sword. Force. Zord. Combine. Summon Megazord.
goes a Grand Megazord. Ready? ఓ ఇద్దరు వచ్చారు. అయితే మీ ఇద్దరిని ఒకేసారి మింగేస్తాను. ఓ ఓ ఓ ఓ ఓ గాలితో అక్కడికి మనం ముందుకు వెళ్ళలేకపోతున్నాం. గాలి తట్టుకోలేకపోతున్నారా? ఆ గాలిని అడ్డుకుంటేనే మనం ఈ సుడిగాలి నుంచి బయటపడగలం. ఓకే, నువ్వా సీజోట్స్ ని పిలువు. యా, ఇప్పుడు వాడి దుమ్ము రేపుదాం. సిగ్ బ్రదర్, యాక్టివేట్. Summon Caesar! సిగ్ మెగాజోర్స్ యాక్టివేట్. Nova, కానివ్వు. వాడి పని పట్టే సమయం వచ్చింది. అందరినీ ఇప్పుడు నా రెక్కలు తడిసిపోయాయి. ఇప్పుడు చూడండి, పని చేయడం లేదా? రోజర్ ట్రిపుల్ డాష్ యాక్టివేట్. భూమి పర్యావరణాన్ని పాడు చేయాలనుకునే ఏ ఒక్కడిని నేను ఊరికే వదిలిపెట్టాను. నువ్వు అయిపోయా. విక్టరీ చార్జ్, గ్రాండ్ స్లాట్. మెగా ఫోర్స్ రేంజర్స్, విజయం మన సొంతం. నీ సహాయానికి చాలా థ్యాంక్స్. ముఖ్యంగా నా పిచ్చి జోకులకి సహాయం చేసినందుకు, ఇంకా నువ్వు నన్ను నమ్మినందుకు. నేను కేవలం నా బాధ్యత నిర్వర్తించాను అంతే. హే నోవా, ఆ మాన్స్టర్ ని నువ్వు ఎలా నవ్వించగలిగావు? అదే కదా, నేను రోబో నైట్ స్టాండప్ టీమ్ లా తయారయ్యా. ఎట్టి స్టాండు. ఓ, నువ్వు రోబో నైట్. నిజానికి నువ్వు నన్నే నవ్వించలేకపోయావు కదా. రోబోనైట్ అలా చేసేలాగా నువ్వెలా చేసావు? తను నన్ను నమ్మాడు. తను చాలా తెలివైనవాడు. చూడండి. హే రోబోనైట్, వింటర్ తర్వాత పక్షులు ఎందుకు ఎగురుతాయి? నడవడం కంటే ఎగరడం సులభం కాబట్టి. ఇది మీ ప్రశ్నకి ఒక లాజికల్ ఆన్సర్. హే గాయ్స్, నా దగ్గర ఇంకా జోకులున్నాయి. ఒక మూల ఇంకో మూలతో ఏమంది? మనం ఆ మూల కలుసుకుందామంది. నీ నవ్వు చాలా బాగుంది, కానీ జోక్ మాత్రం బాలేదు. ఈ మూల కలుసుకోవడం జోక్ బానే ఉందిగా? అస్సలు బాలేదు. ఏ మరి అంత చత్తగా ఉందేంటి? ఏ ఒకసారి ఆలోచించండి. అంత లేదు, మంచి పో. జోకేరా?